మా సార్ వాళ్ళ ఆఫీస్ పేపర్లు ఇచ్చిరమ్మని ఒక ఏరియాకైతే పంపించాడు వాళ్ళ చుట్టాల దగ్గరికి. లొకేషన్కి వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేయగానే వాళ్ళు అన్నారు బయటికి వెళ్ళాము 2 గంటలు పడుతుంది రావడానికి, వెయిట్ చేయమని చెప్పారు. ఇంకా 2 గంటల టైం ఉందని చెప్పేసి పక్కన ఒక లేబర్ క్యాంప్ అయితే ఉండే, అక్కడికి వెళ్ళి నేనైతే లేబర్ క్యాంప్ వీడియో అయితే చేశాను. మీరు ఎవరైనా గల్ఫ్ కంట్రీలు వస్తే లేబర్ పని మీద మీరు ఉండే క్యాంప్స్ అయితే ఈ విధంగానే ఉంటాయి. వీళ్ళు బట్టలు ఆరేసుకోవడానికి సెపరేట్ ప్లేస్ అంటే ఏం లేదు, మన ఇంటి దగ్గర బట్టలు ఎలా ఆరేసుకుంటారు దండం పైన ఆ విధంగా అయితే ఆరేసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు ఒక్క ఫ్లోర్ లోనే 420 మంది నివసిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఒకటే కిచెన్, రూమ్ కు 6 చొప్పున 70 రూముల పైన అయితే ఉన్నాయి. ఈ క్యాంప్ లోపలికి వచ్చినందుకు నాకైతే ఒక ఇంటి వాతావరణం అయితే గుర్తుకొస్తుంది. సాధారణంగా నివసిస్తున్నారు ఇక్కడ ప్రజలు మొత్తం. మీకు నా బిల్డింగ్ వెనక వైపులో చూస్తే అర్థమవుతుంది బట్టలు ఎలా ఆరేస్తారో బయట. మనం నది లోపలికి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఈత ఒకటేస్తే సరిపోదు, ఆ నది లోతు కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈతరాని వారికి చెప్పొచ్చు ఆ నది ఇంత లోతుందని. అలాగే మీరు ఒక ప్లేస్ కు వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ గురించి మీరు మొత్తం తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్యాంపు లేబర్ పని మీద వచ్చే వాళ్ళకి క్యాంప్స్ ఎలా ఉంటే వాళ్ళకి తెలియదు ముందే. నేను వాళ్ళ కోసం సపరేట్ గా ఒక ఫుల్ వీడియో చేసి డీటెయిల్ గా 12 నిమిషాలు నిన్ననే అప్లోడ్ చేశాను. మీకు టైం ఉంటే వెళ్ళి చూడండి, ఫుల్ వీడియోలో ఫస్ట్ వీడియో ఉంటుంది. చాలా చక్కగా అయితే చేశాను. అండ్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నందుకు నాకు మీ నుంచి కావాల్సింది ఒకటే, ఈ వీడియోకి ఒక లైక్, ఎలా ఉందనేది ఒక కామెంట్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా. దానివల్ల నాకు ఒక మోటివేషన్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అండ్ ఫుల్ వీడియో దగ్గర కలుద్దాం. ఉంటాను. బాయ్ బాయ్ ఆల్. రామ్ రామ్ అందరికి.